మోక్షాయ మామాశ్రిత్యాయ తంతియే తే బ్రహ్మ తద్విదు కృష్ణ అధ్యాత్మం కర్మ చాఖిలం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. 7వ అధ్యాయంలో 30 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానము. జ్ఞానము విజ్ఞానము ఏ విధంగా స్కూళ్ళల్లో కాలేజీలో థియరీ ప్రాక్టీస్ కదా. ఉదాహరణకి థియరీ, నువ్వు ఒక క్రికెట్ ప్లేయర్ కావాలంటే బౌలర్ అవుతావా, వికెట్ కీపర్ అవుతావా, బ్యాట్స్మెన్ అవుతావా, రకరకాలుగా. సో నువ్వు బ్యాట్స్మెన్ కావాలంటే లేదా బౌలర్ కావాలంటే స్పిన్నర్ అవుతావా, ఫాస్ట్ బౌలర్ ఉంటాయి కదా. వాళ్ళు మన క్వాలిఫికేషన్ చూసి దాని అంటారు ప్రాక్టీస్. థియరీ ఇది, ప్రాక్టీస్లో మనం ప్రాక్టీస్ చేయాలి రోజు పోయేసి. అప్పుడు మనలో ఉండేటువంటి నైపుణ్యత బయటకు వస్తుంది. ఇక్కడ భగవంతుడు విజ్ఞానము అంటే భగవంతుడితో సంబంధం అనేటువంటిది ఏదో మన కల్పన కాదు, ఏదో మన వ్యక్తిగత నమ్మకం కాదు. అందుకే దేవుడు ఎవరి నమ్మకాలు వాళ్ళవి అంటారనుకోండి, అంటే తమాషా అయిపోయింది. అంటే దేవుడు అనేది తమాషా, ఎవడికి దోచినట్టు. మీకు నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకాన్ని మీరు పుస్తకాలు చదివి జ్ఞానం చేసుకోవాలా. దాన్ని ఈ రకంగా సాధన చేస్తాం. ఈ రకంగా ఈయన పద్ధతి పెట్టాడు. ఈయన ప్రపంచం అంతా కూడా కృష్ణ భక్తులను తయారు చేశాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఎవడు ఇక్కడ క్రిస్టియన్ లేడు, ముస్లిం లేడు, హిందూ లేడు, ఇవన్నీ శరీరం యొక్క ఉపాధులు. ఇప్పుడు మీరు హిందూ అని చెప్పుకుంటారు, హిందూ అయితే చావు రాదా, హిందూ అయితే ముసల్తనం రాదా, హిందూ క్రిస్టియన్ల తేడా ఏం కనబడుతుంది అంటే హిందూ అంటే ఆయన ముస్లిం అంటాడు. కానీ మీరు తినాలా, వాడు తినాలా, మీరు పండుకోవాలి, వాడు పండుకోవాలి, సో చనిపోవాలి, అతను చనిపోవాలి. మరి ముస్లిం ఏంది, క్రిస్టియన్ ఏంది? అంటే భగవద్గీత మాట్లాడేటువంటిది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు. అది శరీరము, ఆత్మ. ఏ రకంగా ఆత్మ బలంతో మనం ఈ శరీరాన్ని దాటాలా, ఏ విధంగా భక్తితో భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి, ఇవన్నీ మాట్లాడుతుంది. కాబట్టి తెలియగల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు పోతున్నారా? హరిబోల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ సెండ్ దమ్ హియర్. వాళ్ళు పోతున్నారా? ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ జగన్నాథ్ ప్రసాద్. ఏం చదువుతున్నా? వాట్ డిడ్ ఐ సే? మాట్లాడడానికి ముందే ఏం టాపిక్ మాట్లాడుతున్నా? మనం మాట్లాడేది శరీరం, ఆత్మ. ఏ రకంగా ఆత్మ బలంతో. మామూలుగా అందరూ నేను శరీరం అనుకున్నట్టుగా నాకు బీడీ కావాలా, నాకు టీ కాఫీ కావాలా, నాకు క్రికెట్ ఇష్టం, ఇవన్నీ అంటే మీ బుద్ధిని బట్టి రకరకాలుగా. కానీ ఆత్మస్థాయికి వచ్చారంటే మన అందరికీ దేవుడితో సంబంధం, అది ఇంపార్టెంట్ అవుతుంది. ఆత్మ బేల్తారు. హరే కృష్ణ అనండి. హరే కృష్ణ. కూర్చోరండి ఒక అరగంట క్లాస్ అటెండ్ అవ్వచ్చు కదా. ఒక అరగంట క్లాస్ అటెండ్ అవ్వచ్చు కదా, భగవద్గీత క్లాస్. కూర్చుంటారా? కూర్చోండి సార్. మంచిది వింటే.
लोग उधर पीछे पीछे क्यों जा रहे हैं? आगे आ जाओ, उधर से सुन रहे हैं, नो प्रॉब्लम, ठीक से आ रहे हैं आवाज. కటిక భగవద్ విజ్ఞానము, భగవంతుడు ఉంటే అది రెడ్డి గారికి ఒక దేవుడు, నాయుడు గారికి ఒక దేవుడు, లేదా అమెరికా వాళ్ళకి ఒక దేవుడు. అందరికీ ఒకే సూర్యుడు. అమెరికా వాళ్ళ సూర్యుడు వేరు, మన సూర్యుడు వేరు. వాట్ డూ యూ థింక్? ఆ చంద్రుడు, అమెరికా వాళ్ళ చంద్రుడు వేరు, మన చంద్రుడు వేరు. వాట్ డూ యూ థింక్? కామన్ సెన్స్. ఒకటే సూర్యుడు చంద్రుడు ఒకటైతే దేవుడు వేరుగా అక్కడ ఉంటాడు. దేవుడు వీళ్ళందరికీ పైన, మనకి ఇదే ఒకటి అందరికీ. దేవుడు వేరుగా ఎలా ఉంటాడు? అందరికీ ఒక్కళ్ళే. కాబట్టి ప్రభుపాద ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక నలుగురు గుడ్డాళ్ళు, నలుగురు గుడ్డి వాళ్ళు ఎప్పుడంటే మన అన్ని ఊళ్ళలో ఏనుగులు ఉండవు. ఏనుగులు కేరళలో ఉంటాయి, అక్కడ ఇక్కడ. ఎవరైతే ఏనుగు కొనాలన్నా కూడా కాస్ట్ ఎక్కువ. ఏనుగు కొనాలంటే 50 లక్షలు ఎంత ఉంటుంది. అందరు దాన్ని మేపాలంటే రోజుకి నెలకు ₹1,00,000 అవుతుంది. ఏనుగు మీరు ఇంకా మీరు సంపాదించేది ఏనుగు సరిపోతుంది. రోజుకి అది 30 కేజీలు తింటుంది. అది మీరు ఎక్కడ సప్లై చేయగలరు దానికి కదా. అంటే ఏనుగులు కొన్ని చోట్ల ఉంటాయి, అడవులు ఉన్న చోట. సో మన ఆంధ్రాలోకి ఒక ఏనుగుని తీసుకొచ్చారు. నలుగురు గుడ్డివాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఏనుగు ఉంది వాళ్ళ గుడ్డివాళ్ళు. వాళ్ళందరినీ ఏనుగు దగ్గరికి తీసుకొచ్చి, ఏమయ్యా మీరు ఏనుగుని తాకి చూడండి. గుడ్డివాడు చూసి చెప్పలేడు కదా. ఏనుగుని తాకి మీరు ఏనుగు ఎలా ఉంటుందో చెప్పండి. ఈ నలుగురు 4 చోట్లకి వెళ్ళి ఒకడెవడు తొండాన్ని పట్టుకున్నాడు, ఇటు అంటున్నాడు. అదేందో తాళ్ళలాగా, మోకులాగా. ఇంకోడో కాళ్ళు పట్టుకుని పెద్ద వృక్షంలాగా ఉంది. ఇంకోడో చెవులు పట్టుకుని పెద్ద చాట్లాగా ఉంది. వాడెవడో పొట్ట మీద చేతులు పెట్టి ఇంకో 4 గుడ్డాడు. పెద్ద బండరాయిలాగా ఉంది, పెద్దదిగా. ఒకడు బండరాయి అన్నాడు, ఒకడు చెట్టు వృక్షంలాగా ఉంటుంది. పెద్ద జంతువు. ఎవడెక్కడ పట్టుకుంటే అదే అనుకుంటున్నారు వాళ్ళు. దానికి ఎంత పెద్దగా ఉంటుందో కూడా తెలియదు వాడికి. ఎక్కడ పట్టుకున్నది కొన్ని ఏనుగు బండరాయిలాగా ఉంది, ఏనుగు చెట్టులాగా ఉంది, ఏనుగు పెద్ద చాంతాళ్ళలాగా ఉంది, ఏనుగు పెద్ద చాట్లాగా ఉంది. మీరు నిజంగా చెవులు చూస్తే చాట్లాగానే ఉంటాయి, తొండం చూస్తే చాంతాళ్ళలాగా ఉంటుంది. వాళ్ళందరూ చెప్పేది కరెక్టే, ఆయన కూడా మొత్తం మీద చూస్తే తప్పే చెప్పారు అందరూ. ఏనుగుని పూర్తిగా ఎవడు వర్ణించలేదు. అంటే ఎవడైతే భగవద్గీత చదవకుండా వాళ్ళు వాళ్ళ ఊహాగానాలు చేసి, లేదా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని, లేదా ఇన్కంప్లీట్ గురువుస్, రకరకాల మంది దేవుడి గురించి మాట్లాడుతున్నారు. వాడెవడో మీకు దొరికాడు, వాడు చెప్పింది మీరు నమ్మేది. మా గురువు గారు ఇట్లా చెప్పారు. అంటే కొంతమంది అని మా గురువు గారు ఇట్లా చెప్పారండి. మా గురువు మీ గురువు కాదు. మనకి దేవుడి గురించి చెప్పే ఏ గురువు అయినా కూడా అదే రకంగా చెప్పాలి. అదే అమెరికాలో మ్యాథమెటిక్స్, ఇండియాలో మ్యాథమెటిక్స్, ఏదైనా ఇంకో చోట అంతా ఒకటే ఉంటాయా లేదా? వాడని వేరుగా చెబుతాడు. 2 2 10 సార్ అంటాడు అక్కడ. అంటే కదా 2 2 4 అనాలి. అదే రకంగా దేవుడి గురించి జ్ఞానం ఉంటే దీనికి అమెరికాతో భారతదేశం సంబంధం లేదు, దీనికి క్రిస్టియన్ ముస్లింతో సంబంధం లేదు. దేవుడి గురించి ఉన్నటువంటి సమాచారం, దాని జ్ఞానం అంటారు, విజ్ఞానం. ఇప్పుడు ఈయన ఆఫ్రికా వాళ్ళని కృష్ణ భక్తులు చేశారు. ఆఫ్రికా వాడికి కృష్ణుడు అంటే తెలీదు, భగవద్గీత అంటే తెలీదు, కానీ వాళ్ళు ఎట్లా కృష్ణ భక్తులు చేశాడు. ఆ చైనా వాళ్ళు తినందంటే ఉండదు. వాళ్ళు పెంట తినరేమో, మిగతా అన్నీ తింటారు వాళ్ళు.
చైనా వాళ్ళు బొద్దింకలు తింటారు, మిడతలు తింటారు, బల్లులు తింటారు. తెలుసా తెలీదా? విన్నారా ఎప్పుడైనా? వాడికి ఆ వానాకాలం వచ్చి పురుగులని పడి కింద పడితే వాడు చిన్నగా ఫ్రై చేసుకున్నట్టుగా తింటాడు. ఆయన చీపురుతో కొట్టేది స్వాహ. వాళ్ళ బతుకు అంటే చాలా తమో గుణం, నీచమైనటువంటి బతుకు. బల్లులు కూడా అంతే, బల్లులు పురుగులు తింటూ అంటే ఈ రకంగా అంటే వాళ్ళ బుద్ధి ఎంత దిగజారిపోయింది. చక్కగా దేవుడు ఆరోగ్యంగా ఉండి నువ్వు సమోసాలు తినవయ్యా, లడ్డూలు తినవయ్యా, పకోడీలు తినవయ్యా అంటే వాడు పందికొక్కుని తింటాను, పిల్లని తింటాను, ఎలకని తింటాను. వాడి స్వభావం ఎట్లా ఎంత నీచమైపోయింది కదా. మనం వింటేనే మనకి ఒళ్ళు జలధరిస్తుంది, అవునా కదా. సో పాయింట్ వచ్చి ఇక్కడ ఎందుకు భగవద్గీతని మనం గురుముఖంగా భగవద్గీతని పద్ధతిలో నేర్చుకోవాలా. అంతేకాకుండా దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఒకటి వింటే సరిపోదు, దాన్ని ఏమంటారు విజ్ఞానము. జ్ఞానము అంటే తెలుసుకోవాలా, దాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే దాన్ని విజ్ఞానం. దీని ఇంగ్లీష్లో నాలెడ్జ్, విజ్డమ్. నాలెడ్జ్ అంటే డేటా, స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్. విజ్డమ్ అంటే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలా జీవితానికి, దాని ద్వారా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం. కాబట్టి భగవంతుడి విజ్ఞానం నిజంగా మనం ఆ భగవంతుని తెలుసుకొని ఆ పద్ధతిలో మనం కొద్దిగా అప్లై చేస్తుంటే, ఉదాహరణకి మాంసాహారం తినకూడదు, మాంసాహారం తినకూడదు. లేదా మా ఇష్టం సార్ దేవుడు ఎందుకు చేశాడు మేము తినడానికి అంటే, మరి మన నాన్నగారి ముందు కొడుకు ఎందుకు చనిపోయినాడు, ప్రపంచంలో ఎందుకు జనాలు కొట్టుకు చేస్తున్నారు, ఎందుకు ముస్లింలు హిందువుల్ని అమానుషంగా చంపుతున్నారు. చంపడానికి కూడా పదో కాల్చి పారేయచ్చు, కానీ మీ కళ్ళు పీకి మీ గొంతు కోసి ఎన్ని వీడియోలు తీసి భయంకరం అది కదా. చంపడానికి ఎవరైనా చంపాలంటే కాల్చి పారే పడిపోతాడు, అయిపోయి క్లోజ్. అట్లా కాకుండా మిమ్మల్ని బతికి ఉంచి నానా హింసలు పెడుతూ అది వీడియో కూడా తీసి అంటే హిందువుల్ని భయపెట్టడం. మీరు మర్యాదగా ముస్లింలు అయిపోండి, లేకపోతే మీకు ఇదే గతి పడుతుంది. అంతే కదా. ఒక నెవనాటి చంపుతో వీడియోలు తీసి పెడుతున్నాం, దాని అర్థమైంది మేము ఇట్లాంటి వాళ్ళం. మీరు మర్యాదగా ఇటు చావకుండా ఉండాలంటే మీరు ఒక టోపీ పెట్టుకోండి, గడ్డం పెంచుకోండి, అల్లాహు అక్బర్ అండి, వదిలిపెడతాం మిమ్మల్ని. వాడు ఈ పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు, భయపడేటువంటి వాళ్ళు, మామూలుగా తెలివి గల వాళ్ళు దేవుడు ఏందో తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టి వాళ్ళు దేనికి భయపడరు. ఎందుకంటే వాళ్ళు తెలుసు దేవుడుని ఎలా పొందాలో తెలుసు. వాళ్ళు పిరికి వాళ్ళ పారిపోరు, వీళ్ళు భయపడేది లేదు. ఈ శివాజీ ఉన్నాడు, రాణా ప్రతాప్ సింగ్ ఉన్నాడు. వాళ్ళు ఆ కాలంలో కూడా ముస్లింలకి హిందువులకి మధ్య యుద్ధాలు జరిగేవి. కానీ ఆయనకి తెలుసు ఈ ఆవుని చంపేది అదేం ధర్మం, 10 పెళ్ళిళ్ళు చేసుకుని పందుల్లాగా పిల్లలు కనడం అదేం ధర్మం. దేవుడే ఉన్నాడు అక్కడ. అంత మామూలుగానే భోగాలు అనిపిస్తున్నారు. దేవుడు అనగానే పవిత్ర జీవితం, మనం 24 గంటలుండే ఆనందం, పరోపకార భావం. అంటే మనం దేవుడిని ప్రేమిస్తే వెంటనే మీకు ఏం ఆలోచన, అందరూ కూడా మన వాళ్ళే కదా. దేవుడు తండ్రి అయినప్పుడు మీరు దేవుడి కొడుకు అయితే ఈమె దేవుడి కూతురు, ఆమె దేవుడి కూతురు. బట్ ఇక్కడ రెడ్డి నాయుడు ఉండలేవరు, అందరూ కూడా వసుదైక కుటుంబం. అది దీనంటే విజ్ఞానము. నిజంగా దేవుడు అర్థమైన వాళ్ళు బతికే పద్ధతిలో ఉంటుంది. ఈయన ప్రపంచం అంతా తిరిగాడు. ఈయనోడు ఇండియన్ వచ్చి మనకి చదువుతున్నాడు, ఈయనోడు హిందూ వచ్చి మనకేం చదువుతున్నాడు. ఆయన ఆ విధంగా మాట్లాడలే. నేను మాట్లాడుతున్నాను కదా, ఇదంతా కూడా అరువు తెచ్చుకున్న జ్ఞానం. ఆయన ఒక భగవద్గీత నేర్పించాడు, నేను చదువుతున్నాను. మీరు కూడా వింటున్నా, ఈ స్వామి హిందుత్వం గురించి ఏం మాట్లాడటలేదు. ఇటు పాయింట్ వచ్చి, మీరు నిజంగా దేవుణ్ణి నమ్మి ఉంటే, మీరు నిజంగా దేవుడితో సంబంధంలో ముందుకు పోతూ ఉంటే, యోగా దేవుడి సంబంధంలో మీరు ముందుకు పోతూ ఉంటే
ఈనాళ్ళ నుంచి భజన చేస్తూ పూజలు చేస్తూ వాడి బతుకు అసలు దేవుడిని పట్టించుకోకుండా ఉన్నవాడి బతుకు ఒక రకంగా కనిపిస్తే ఈ పూజల వల్ల ఫలితం ఏం కలిగింది? మీరు మందిరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఏం ఫలితం అడుగుతారు కదా. ఆయన ఏం చేయలేదు, మందిరాల ప్రదక్షిణలు కొట్టలేదు, పూజలు చేయలేదు. మీరు మాత్రం కొడుతున్నారు. కానీ మీరు చికెన్ బిర్యానీ తింటున్నారు, మటన్ పలావ్ తింటున్నారు. వాడు అట్టగా తింటాడు, ఎందుకంటే వాడికి దేవుడు అంటే దేవుడు అంటే వాడికి పట్టింపు లేదు. కాబట్టి మనం ఎట కావాలంటే అంత బతకాలి. అంటే దేవుడిని ఎవరైనా నమ్మినారు, కొంత రోజు దేవుడి కోసం ఏమైనా చేస్తుంటే వాళ్ళలో కొంత దాన్ని ఏమంటారు సరళత. సరళత అంటే అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా, తర్వాత వ్యసనాలు లేకుండా. దైవభక్తి చేసేవాడు వాడికి భక్తిలో ఆనందం కలుగుతుంది. బీడీలు అవసరమే ఉంది, అతనికి సారాయి అవసరమే ఉంది, అతనికి టైం పాటు చేసుకోవడానికి ఎక్కడ టైం ఉంది. మీకు భగవంతుడి భక్తిలో ఆనందం ఉంటే అంటే మీరు ఎవరైనా ప్రేమిస్తారు, ఇక కనిపించేది 24 గంటలు ప్రేమించేదే కనబడుతూ ఉంటుంది. ప్రేమ యొక్క లక్షణం. మీరు ఎవరైనా ప్రేమలో పడ్డారంటే మీకు ఎప్పుడు రోజంతా ఎట్లా ఆ సంబంధంలో మనం ఎలా ఏం ఆలోచనలు. అదే దైవభక్తి కలిగితే మన క్రికెట్ చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది, మన క్లబ్ డ్యాన్సులు చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది, సినిమాలు చూడడానికి. ఇది భగవంతుడి ప్రేమలో పడ్డాం. అటు తగ్గ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కావలసినంత ఆ స్టోరీలు ఎవడు గుర్తుపెట్టుకోలేడు. ఆ రామాయణంలో ఉండే లక్షల దేవుడి యొక్క స్టోరీలు ఉన్నాయి. భాగవతంలో రకరకాల అవతారాలు భగవంతుడి. ఒక్కొక్క అవతారంలో భగవంతుడు ఏం ఉపదేశాలు ఇచ్చాడు, ఏం చేశాడు, అవన్నీ మనం వింటూ ఉంటే మనకి ఇవన్నీ కూడా చెత్త. ఈ సంసారంలో ఉండే దాన్ని అంటే ఈ సినిమాలు కానీ అంతా అదే ఒకటే పని. డైలాగులు మారుతూ ఉంటే ఆఖరిలో అంతే తిండి, నిద్ర, మత్తు పదార్థాలు, ఈ ఆడమగ సంబంధాలు. అంతకంటే ఎక్కడికి పోయినా అమెరికా సినిమాలు చూసినా ఇదే బతుకుదా. అమెరికా సినిమాలు వేరే అని చూపించదు, అక్కడ కూడా హీరో హీరోయిన్. అటుకు భగవద్గీతలో చదువుతుంది. ఈరోజు శ్లోకంలో ఏం చెప్పాడో మనం చదువుదాం. 10 నిమిషాలు ఉంది. ఈరోజు శ్లోకం 7వ అధ్యాయంలో కేవలం 30 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు 28వ శ్లోకం. ఈ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానము. అంటే ఎవరైనా కూడా నిజంగా భగవంతుడు సంబంధంలోకి ముందుకు పోతే వాళ్ళ యొక్క ఆలోచన తీరు, వాళ్ళ యొక్క జీవిత ఉద్దేశం. మిమ్మల్ని అడిగానుకోండి, నీకేం కావాలి జీవితంలో, మీరు పనికిరాని జవాబిస్తారు. ముందరే చెప్పేస్తున్నారు. భగవద్గీత తెలియకపోతే నేను డాక్టర్ని కావాలి సార్, నేను అమెరికా పోవాలి సార్, ఇవే కదా, ఇంకేం జవాబులు ఉన్నాయి ఇక్కడ, ఇవే కదా జవాబులు ఉండేది. కానీ భగవద్గీత తెలిస్తే మీరు మామూలు మనుషులు ఎవరు ఇయ్యనటువంటి జవాబు ఇస్తారు. సాగు పుట్టుకల నుంచి బయటపడి ఈ పనికి మాలిన ఈ సంసారం నుంచి బయటపడి చక్కటి ఆ భగవంతుడి లోకానికి పోయి ఎప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ నేను చక్కగా విందు భోజనాలు చేస్తా అంటే కావాల్సింది. ఇక్కడ బాంబు పడతాను ప్రయోజనం. ఎవరన్నారు పొద్దున్నే వీడియో యూట్యూబ్ చదువుతున్నా. ఇజ్రాయెల్లో అంట, ఇజ్రాయెల్ వాళ్ళకి హిందూ మతం అంటే నమ్మకం బాగా. అందుకని వాళ్ళు జగన్నాథ్ రథయాత్ర. మన ఇప్పుడు భారతదేశం అంతా ఇస్కాన్ వాళ్ళు ఏం కావాలండి ప్రసారండి. अरे तुम क्या कर रहे हैं लक्ष्मी, क्लास बीच में जा रहे थे, आप आके दे दो इधर से। इधर रखो, मुझे डिस्टर्ब करने की जरूरत नहीं है, ठीक है ना। इधर आके नहीं, इधर ही रखो, दोनों इधर आओ, दे दो। अरे तो ఇజ్రాయెల్లో ప్రతి సంవత్సరం అక్కడ కూడా యాన్యువల్ జగన్నాథ రథయాత్ర. ఇజ్రాయెల్లో ఉండేటువంటి భారతీయులు, అక్కడ ఉండే ఇజ్రాయేలీలు అందరూ కూడా చక్కగా భగవన్ నామాన్ని పాడుతూ రథంలో జగన్నాథుని లాగుతాం. ఈ సంవత్సరం
అది సంవత్సరం అంతా గత 6 నెలల నుంచి అంతా బాంబులు కొట్టుకోవడాలు అంటే వాళ్ళు అన్నారంట, మళ్ళీ ఏం మిసిలి వచ్చి పడుతుందో మీద అంతా జనాలు ఎక్కువ మంది ఒక చోట పోగమాకండి, దానివల్ల ఒకే చోట ఎక్కువ మంది ఉంటే ఒక మిసిలి పడంగానే 200 మంది వచ్చారంటారు, అంతే కదా ఒకే చోట ఉంటే. అంటే వాళ్ళు ఏమన్నారు, మీరు భక్తి చేసుకోండి, మీరు ఉండే చోట్ల ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కొద్దిమంది అక్కడ కావాలో ఉండేవాళ్ళు అక్కడ చేసుకోండి, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ అట్లా ఆ పట్టణాల్లో. అదే మీరు ఇంతకుముందు చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున అంత పోగే చేయమాకండి అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే అంత అటాక్స్ జరుగుతున్నాయి. కట్ పాయింట్ వచ్చి ఇక్కడ 27వ శ్లోకంలో 27 జరామరణ మోక్షాయ 29 మీకు ఒక పాయింట్ చెబుతా ఆఫీసా, ఆఖరిలో ప్రతి మనిషి కూడా ఆలోచించాలా, నాకు మానవ జీవితంలో నేను దేనికోసం బతుకుతున్నాను. నేను చావడం అనేది తప్పదు, చావని తప్పించుకోలేను, అది ఎప్పుడైనా కావచ్చు. ఏదో మనం ఆశకు పోయి పర్వాలేదు నేను ఒక 80 ఏళ్ళు బతుకుతా అంటే మంచిదే, 80 ఏళ్ళు బతికి, కానీ అప్పుడు కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. కానీ 80 ఏళ్ళు బతుకుతా అని మనకేం గ్యారంటీ ఏం లేదు. అంటే ఇక్కడ ఎవరైతే భగవద్గీతను తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు అంత ఇస్కాన్లో ఏ రోజుకు ఆ రోజు పోస్ట్ పోన్ చేయం. నేను 80 ఏళ్ళు బతుకుతా కాబట్టి 60 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత నేను భగవద్గీత తీసుకుని చదవడం ప్రారంభిస్తా, మాలు తీసుకుని భగవన్నామని జపం చేస్తా. లేదు మీకు విజ్ఞానం జనాలు ఎలా చనిపోతున్నారో చూస్తూ ఉంటే నేను కూడా ఏ వయసులో అయినా కూడా చనిపోవచ్చు. కాబట్టి భగవంతుడితో ఉండేటువంటి సంబంధాన్ని ఏ రోజుకు ఆ రోజు నేను పూర్తి చేసుకుంటూ పోతూ ఉండాలి. ఈరోజు రాత్రికి ఏం పోతానో ఏం పోడో, కాబట్టి దేవుడితో నేను కొద్దిగా భగవద్గీత చదువుకోవాలా, నేను ఒక 1 గంటన్నర సేపు భగవన్నామని జపం చేసుకోవాలా. ఆ తర్వాత మనం ఏమవుతాం ఏం కావాలా అంటే మీరు చదువుకోవాలా, ఉద్యోగం దాన్ని కూడా చేయాలి. కానీ ఏ రోజుకు ఆ రోజు భక్తి కూడా చేయాలి. భక్తిని ఏమన్నారు, నిత్యక్రియ. మీరు వారం రోజులు భోజనం ఒకరోజు తినలేరు. వారం రోజులు మీరు ఏ యుద్ధంలోనో ఏ బంకర్లోనో ఏదో ఉండి తిండి సరిగ్గా దొరకలేదు అటని చెప్పి మీరు 7 రోజులు భోజనం ఒకసారి కూర్చొని తినగలరు. ఆ పొట్టకు పట్టేదంతే. వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ మెల్లమెల్లగా తింటూ మళ్ళీ రికవర్ అవ్వాలి. అంటే ఒక్కసారి 7 రోజులు భోజనం ఒకసారి తింటే బస్ అయిపోతుంది, ఒకసారి సరి అయిపోతా వీలు కాదు. మెల్లిమెల్లిగానే రికవర్ అవ్వాలి. కాబట్టి విజ్ఞానం అంటే మనుషులు ఏ రోజుకు ఆ రోజు. ఇప్పుడు మీరు డాక్టర్ కావాలా, మీరు ఒక్క రోజులో అనాటమీ చదివేసి, ఫిజియాలజీ చదివేసి, బయోకెమిస్ట్రీ చదివేసి అయ్యే పని అయ్యింది. ఇది ఈ తలకాయకి ఎక్కించుకోలేరు, అవునా కదా. ఒక్కసారి తలకాయకి ఎట్లా ఎక్కించుకుంటారు అంతా. కానీ మీరు రోజు కొద్ది చదువుకుంటే ఎన్నో సంవత్సరాలు ఎన్నో విషయాలు మీ తలకాయలో ఉండిపోతాయి. మళ్ళీ మహాజ్ఞాని వీడు అంటాడు, అది ఒక రోజులో నేర్చుకున్నాడే. రోజు కొంచెం చదువుతుండే మీకు గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉంది, కానీ ఒక్క రోజులో ఇన్ని గుర్తుపెట్టుకోమంటే ఒక దెబ్బకి వీలు కాదు. కొంత మెల్లమెల్ల ఆ తర్వాత మిమ్మల్ని ప్రశ్న వేస్తే ఆయన వారం రోజుల క్రితం అది చదివాను జవాబిస్తారు. ఒక్క రోజులో అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడం వీలు కాదు. అంటే విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో, ఈ తలకాయని మనం సరి చేసుకోవాలంటే అది ఒక్క రోజుకి అయ్యే పని కాదు. దీని మీద రోజు పనిచేస్తూ ఉండాలి. మన మనస్సును సరి చేసుకోవాలంటే అంతే కదా. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు స్నానం చేయాలి. మీరు 15 రోజులు స్నానం చేయకుండా ఒక రోజు రుద్దుకొని అయ్యే పని కాదు. యూ టు డూ ఇట్ డైలీ. ఆరోగ్యంగా ఉంటుంది, సులభం. అది చెబుతుంది నాకు. ఇది
బాత్రూము మీరు ఒక 2 నెలలు పట్టించుకోకుండా పైన అంత అతుక్కుపోయి పేరుకుపోయి కమ్ముకోవడం గట్టిగా పనిచేయాలి. అది చేసుకుంటే కానీ ఏ రోజుకో రోజు అయితే సులభం కదా, ఏ రోజుకో రోజు అది ఆ విధంగా పాచిపోయి అతుక్కుపోయి అంత కష్టం అవుతుంది. ఏ రోజుకో రోజు కొద్దిగా లైట్గా చేసినా కూడా క్లీన్ అవుతుంది. అనే కదా ఎంత ప్రాక్టికల్ హింట్స్. కాబట్టి విజ్ఞానం అంటే మనుషులు ఒక్కసారి ప్రేమ అనేటువంటిది ఒక్కసారి కలగదు. సంబంధం రోజు దేవుడికి పూలు పెడతా, దేవుడిని భజన చేస్తా, రోజు పూలు పెడతా భజన చేస్తా. తెలియకుండానే మనకి ఏదైనా పూలు ఒకరోజు దొరకకపోతే ఈ మనసు చెటపటాయిస్తూ ఉంటుంది. అరే నేను ఇన్ని రోజుల నుంచి పూలు పెడితే ఈ రోజు పువ్వులు లేకుండా ఎట్లా మీరు ఎతుకుతూ ఉంటారు. ఎక్కడైనా ఏదో పువ్వు తీసుకొచ్చి అంటే మీరు అనుకోవచ్చు పువ్వు దొరకలేదు పర్వాలేదు లేదు, కానీ అటాచ్మెంట్ వల్ల ఇన్ని రోజులు చేస్తే ఒకరోజు బ్రేక్ రాగానే అట్లా ఇట్లా ఎతికి అవి భగవంతుడికి చమత్కారం చేస్తారు. వాళ్ళు పూలు దొరుకుతుంది పెడుతూ ఉంటారు, ఒకరోజు దొరకటం లేదు, కానీ మీలో పట్టుదల ఉంటుంది. టక్కని ఏదో ఒకటి జరిగి పూలు దేవుడు నాకు కోరుకుంటే దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఎవడో వస్తాడు ఈరోజు పూలు దొరకలే, మిమ్మల్ని చూడడానికి ఎవడో వస్తే వాడు పూలు తీసుకొస్తాడు. మీకు మిరకిల్లాగా అనిపిస్తుంది, నేను పూల కోసం వెతుకుతున్నా పూలు వచ్చాయి కదా. లేదా మీరు వెతుకుతుంటే ఎక్కడో ఒకటి దొరుకుతాయి. నేనంటే భగవంతుడు మీతో పాటు ఆయన మీకు అంత ప్రేమగా ఉంటే భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తూ ఉంటాడు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఈరోజు శ్లోకంలో భగవద్గీత అర్థమైన వాళ్ళు, రోజు భక్తి చేస్తున్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళు భగవద్భక్తి అంటే మన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోమాక ఇట్లా అది చూడాలా ఇది చూడాలా, ఆ పనులు చేస్తూ ఉంటారు, మనసు దేవుడి మీద ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో భక్తి. తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉన్నారు చూస్తూ ఉంటారు, మనసులో దేవుడు ఈరోజు ఈ ప్రాబ్లం వల్ల నేను పూజ చేయలేకపోతున్నా, నేను చక్కగా ఈ ప్రాబ్లం సెట్ అయిపోతే మళ్ళీ నేను చక్కగా దేవుడికి పూజ చేసుకోవాలా. దాని ఏమంటారు మానసిక పూజ, మెంటల్ వర్షిప్ చేయాలని ఉంది. కానీ పరిస్థితి ఇంట్లో అమ్మకో నాన్నకో హార్ట్ అటాక్ వచ్చింది, అక్కడ ఉండాలా అదే కదా. కానీ మనసు లోపల నేను ఇదంతా అయిపోతే మళ్ళీ నేను చక్కగా ఇట్లా పూజ అంటే మీకు చేయాలని ఉంది, ఈరోజు చేయలేకపోతున్నారు, దేవుడికి అర్థమవుతుంది. మీరు ఆయన్ని స్మరించడం వల్ల దేవుడు మీ యొక్క సెంటిమెంట్ని స్వీకరిస్తున్నాడు. భావగ్రాహి జనార్దన, భావగ్రాహి జనార్దన. అప్పుడు మీకు కూడా ఇట్లా కూర్చుని రోజు విధానాలు ఉంటుంది, కానీ రోజు ఇట్లా టైం తీసుకోలేరు. కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు కొద్దిగా నేను కూడా ఒక అలవాటు చేసుకుంటే బాగుంటుంది అని మీరు ప్లాన్ చేస్తున్నారు. కానీ దేవుడు దానికి అవకాశం కూడా ఇస్తాడు. ఈరోజు శ్లోకంలో ఈ భగవద్ విజ్ఞానం అంటే ఎవరైతే రోజు భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు ఏ విధమైనటువంటి ఉద్దేశంతో ఏ విధ ఆలోచనలతో జీవితాన్ని గడుపుతారు. ముసలితనము మరియు మృత్యువు నుండి ముక్తిని పొందుటకు బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. కాబట్టి మనుషులు ఎప్పుడు ఈ సంసారం ఎంత గందరగోళం అవుతుంది, ఇక్కడ బతుకు ముసలితనం సాగు ఉంది. ఎంత ప్లాన్ చేసుకోండి ఏమన్నా చేసుకోండి దీన్ని తప్పించుకోలేరు. కాబట్టి భగవంతుడి అనుభవం ఉన్నవాళ్ళు ముసలితనము మరియు మృత్యువు నుండి ముక్తిని పొందుటకై బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. అంటే మనసులో మీరు రోజు దేవుడు కొంత సమయం కేటాయించకపోతే మీ మనసు వేరే వేరే ఆలోచనలు. మీకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ నుంచి మీరు నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారు, సరిపోతుంది. కానీ మీకు భక్తి లేకపోతే ఏం చేస్తారు, ఈ 10 లక్షల్ని ఇంకో ఫ్యాక్టరీ పెట్టి, కావాల్లో కూడా ఇంకో ఫ్యాక్టరీ పెట్టి ఏదో ఒకటి చేయాలి కదా. కానీ మీరు భక్తి చేస్తుంటే దేవుడు ఒక ఫ్యాక్టరీతోనే నాకు 10 లక్షలు ఇస్తున్నారు, సరిపోతుంది ప్రశాంతంగా, మిగతా టైం కూర్చొని
చక్కగా ఆ భగవంతుడి భక్తి చేస్తాం, నేను భగవంతుడి సేవ చేసుకుంటాం, బ్యాలెన్స్. భక్తి లేకపోతే ప్లాన్స్, అది ఇది మొత్తానికి అంతా మునుగుతుంది, అంతా పోతుంది ఒకరోజు. అటు ఏం చేయాలా జీవితంలో మన ప్రైమ్ టార్గెట్, నేను వ్యాపారం చేస్తూ ఉంటాను, జాగ్రత్తగానే వ్యాపారం చేస్తాను, అది లాభమో నష్టం తర్వాత చూద్దాం. కానీ నా జీవితం యొక్క ఉద్దేశం, నేను వయస్సు అయిపోతుంటే నేను భగవంతుడితో నాకుండే సంబంధం అది బాగా బయటకు వచ్చిందా లేదా అది నేను గమనించుకోవాలి. వాడు భక్తి యోగముతో భగవంతుడు, ఆ భగవంతుడితో సంబంధానికి భక్తిని రికమెండ్ చేస్తున్నాడు. భక్తి అంటే ప్రేమ. నేను పాటలు పాడే అలవాటు ఉంది, కృష్ణుడి పాటలు పాడుకుంటా. నేను సినిమాలు తీసే అలవాటు ఉంది నాకు, నేను కృష్ణుడి థీమ్, నేను ఏదో కృష్ణుడి మహాభారతం మీద ఫిలిం తీస్తాను. ఈ బుద్ధి ఏం మార్చుకోకర్లా, కానీ ప్రేమ అంటే దేవుడి కోసం. దేవుడి మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను నా టాలెంట్ని ఆ విధంగా ఉపయోగిస్తాను. ఏదన్నా మీకు కంప్యూటర్ పని ఉంటుంది, నేను సంపాదించుకోవడానికి కంప్యూటర్ పనిలో దేవుడి పని నేను ఫ్రీగా చేయాలి కొద్దిసేపు, ఎందుకంటే నాకు దేవుడు అంటే ప్రేమ. మీ అమ్మగారి దగ్గర మీరు ఏమన్నా బజార్కి వెళ్ళి కావాల్సిన పనులు తీసుకొచ్చి దానికన్నా ఛార్జ్ చేస్తారా అండి? నేను నీకోసం ఇంత పెట్రోల్ పెట్టి ఖర్చు పెట్టి తిరిగి వచ్చాను, ఎంత టైం ఇచ్చాను, కాబట్టి నీ పని చేసింది అమ్మతో అట్లంతా ఉండదు కదా. అంత తిరిగి వస్తే ఆమె కాదు సార్, ఆమె సంతోషపడితే అదే మీకు చాలు అనా కదా. అది దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు పని చేసి నాకు డబ్బులు ఏంటి సార్ అంటే అక్కడ కూడా మీరు వ్యాపారం పని చేసినట్టు, దాన్ని భక్తి అని. భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఉందంటే మీరు అక్కడ డబ్బులు తీసుకోరు. ఆల్రెడీ నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఊళ్ళో వాళ్ళ పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటా. దేవుడి పని కూడా నేను ఎందుకు డబ్బులు తీసుకోవాలా? మీరు ప్రింటింగ్ ప్రెస్ పెడతారు, ప్రింటింగ్ ప్రెస్ ఉందనుకోండి మీకు, అందరి దగ్గర ప్రింటింగ్ పనులు చేసి డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ మాలాంటి వాడు ఒకటి తగులుతాడు, మీరు భక్తురాలని చెప్పి దేవుడు మమ్మల్ని మీ ప్రింటింగ్ ప్రెస్ పంపిస్తాడు. ఈరోజు దేవుడు నాకు చక్కటి అవకాశం ఇస్తాడు, భక్తురాలని దేవుడి పని చేసుకునే అవకాశం కలుగుతుంది. మామూలుగా అంట ఏం డబ్బులు లేదు దేవుడి పని. భక్తులను సంతోషపెట్టగానే టక్ దేవుడు దిస్ ఈజ్ మై డివోటీ అంతే కదా. అట్లా ఎప్పుడైనా దేవుడి దగ్గర మనం సేవ చేస్తాం. పని చేయడం అంటే డబ్బులు తీసుకోవడం, సేవ చేయడం అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా నాకు దేవుడితో సంబంధం కావాలి, దేవుడితో సంబంధంలో కలిగేటువంటి ఆనందం కావాలా. చనిపోయిన తర్వాత మళ్ళీ చక్కర్లు కొట్టడం నాకు అక్కర్లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా. నమ్మకం ఉందా మీకు? వైకుంఠం అనే ప్రదేశం ఉందని. ఏం సార్, వైకుంఠం అనేది ఉంది, స్వర్గం అనేది ఉంది, నరకం అనేది ఉంది, అంతా ఇక్కడే ఉందంట తెలియనాడు. ఆ పైన అంతా ఖాళీగా అన్ని లైట్లు వెళ్ళాడుతున్నాయి. అక్కడ అన్ని చిన్న చిన్న లైట్లు, పెద్ద పెద్ద లైట్లు, నక్షత్రాలు. వాట్ డూ యూ థింక్? నరకం ఉందా లేదా? లేదు అంటే భగవద్గీత అంత అబద్ధం. మీరు ఇంకో భగవద్గీత రాయండి. ఆయన భగవద్గీత అంటే ఆయనకి దేవుడు అంటే నమ్మకం ఉందా? మరి భగవద్గీత నమ్మకం ఉంటే ఇక్కడ నరకం అంటున్నాడు ఆయన. త్రివిధం నరకం శేదం, నరకం అనే శబ్దం వస్తుంది ఇక్కడ. ఎవరైతే కామ క్రోధ లోభాలకి వశమై రాక్షసులాగా బతుకుతారో వాళ్ళకి నరకాలు ఎదురు చూస్తున్నాయి, వాళ్ళకి వచ్చేది అనమాట. నాకు భగవంతుడి నమ్మకం ఉంది, కానీ భగవంతుడు చెప్పే మాట మీద నాకు నమ్మకం లేదంటే దేవుడు అంటే నమ్మకం లేనట్టే లెక్క. కాంట్రడిక్షన్. ఒక పక్క దేవుడు అంటే నమ్మకం ఉంటున్నారు, కానీ ఆయన చెప్పే విషయాల మీద నమ్మకపోతే మీ మైండ్ మళ్ళీ అట్లాగా ఉంది, రాక్షసుల్లాగా నాస్తికుల్లాగా. దేవుడి మీద నమ్మకం ఉందంటే భగవద్గీతలు చెప్పింది నమ్మడం. దేవుడు అంటున్నాడు పుణ్యం తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, ఈ పేర్లను వస్తాయి. ఎప్పుడైనా భగవద్గీత చదివిన పాపాన్ని పోయారా? జీవితంలో ఇంత వయసు వచ్చింది చదువుకున్నారు, భగవద్గీతను ఒకసారి ఇట్లా పద్ధతిలో ఒక్కొక్క శ్లోకం చదివారు ఎప్పుడైనా? అదే కొంచెం చదవడం కూడా డేంజరస్. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్, అటు ఇటు తెలియకుండా. కాబట్టి స్వర్గాలు ఉన్నాయి, నరకాలు ఉన్నాయి, తర్వాత వైకుంఠం అనేది ఉంది. పుణ్యాలు చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు, పాపాలు చేసిన వాళ్ళు నరకాలకు పోతారు.
ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళు వైకుంఠానికి పోవచ్చు. భక్తి చేసేవాడు పాప పనులు ఎట్లాగో చేయకూడదు. ఎవడైనా భక్తుడు అయ్యాడంటే వాడు అబద్ధాలు చెప్పకూడదు, వాడు మోసాలు చేయకూడదు, వాడికి వ్యసనాలు, వాడికి దురలవాట్లు ఉండకూడదు. బీడీలు, సిగరెట్లు, మాంసాహారం, సారాయి, క్లబ్బులు, సినిమాలు, వాళ్ళకి ఇట్లాంటి పనులు అవసరం లేదు. చక్కగా బతకడానికి ఏర్పాట్లు చేసుకుని చక్కగా వాడి మిగతా టైం చక్కగా భక్తి చేసుకుంటాం. దేవుడితో సంబంధం వాళ్ళు వృద్ధి చేసుకుంటూ పోతారు. ఇక్కడ ఏమంటున్నారు, ముసలితనము మృత్యువు నుండి ముక్తి పొందుటకు బుద్ధిమంతులు భక్తి యోగముతో, వాళ్ళంతా యోగా చేస్తున్నారు. భగవంతుడు ఆ రకంగా కాళ్ళు కింద పెట్టి భగవంతుడికి మనం నైవేద్యం పెడితే సంతోషపెడతారా? భగవంతుడు పోయా బాబు, నాకు తీసుకొచ్చి నాకు చక్కటి గుడ్డలు కుట్టిపెట్టు, నాకు చక్కటి పూలమాల అయినా ఆయన అంటుంటే ఆయన ఎవరికి వస్తారు, మీరు మందిరంలో పిలుస్తాను, సార్ మీరు ఈరోజు రాత్రి మందిరంలో ఉండండి, మిమ్మల్ని కూర్చోబెట్టి మాకు ఏమన్నా తిండికి ఏమైనా ఏర్పాటు చేస్తారా లేదా అడుగుతారా లేదా, ఏమైనా ఎక్కడ పండుకోవాలో చెబుతారా లేదా, బాత్రూమ్ ఎక్కడ ఉందో అడుగుతారా లేదా, అడుగుతారు అనే కదా. ఇట అంటే లాభం లేదు. అంటే అది ఓన్లీ ప్రారంభ అవస్థ. ప్రారంభంలో మీరు ఈ శరీరాన్ని కొద్దిగా డిసిప్లిన్ చేసుకోవడానికి, బ్రీతింగ్ ద్వారా ఈ తలకాయని కొద్దిగా శాంతం చేసుకోవడానికి, శాంతం అయిన తర్వాత మనం ఏం చేయాలి, యోగా ఇవన్నీ కూడా ఒళ్ళుని కంట్రోల్ చేసుకోవడానికి. కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడో పెట్టాలి, లేకపోతే మళ్ళీ పాత వెళ్ళిపోతుంది. మీరు ఒళ్ళు కంట్రోల్ చేసుకున్నారు, సరైన పని చెప్పితే మళ్ళీ పాత పనులు పోవాలి. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు, భక్తి యోగాన్ని అయిపోయింది, భక్తి యోగాన్ని ఆశ్రయించి వారు దివ్య కర్మలు వారు ఎరిగి ఉండటం వల్ల వారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నారు. మీకు ఆత్మానుభవం కావాలంటే మీరు ఈ విధంగా భక్తి యోగాన్ని అభ్యసిస్తే తెలిసిపోతుంది, నేను శరీరం కాదు, నేను ఈ శరీరంలో ఉంటున్నటువంటి ఆత్మని అనేది మీకు తెలుస్తుంది. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.